హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంతూ రమ్య వ్లాగ్స్. ఈరోజు ఒక క్రేజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎన్నో పోషక విలువలు ఉన్న స్వీట్ పొటాటోతో కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇలా కట్లెట్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీటిలో పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ స్వీట్ పొటాటో కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. కట్లెట్స్ కోసం నేను 1/2 kg వరకు స్వీట్ పొటాటోస్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి పావు గంట వరకు నానబెట్టాలి. ఇలా చేస్తే దానిపై ఉన్న మట్టి అంతా ఈజీగా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ క్లీన్ చేసిన స్వీట్ పొటాటోస్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని తగినన్ని వాటర్ పోసి ఉప్పు వేసి క్యాప్ పెట్టేసేయాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వరకు రానివ్వాలి. అలా చేస్తే స్వీట్ పొటాటో మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లోని ఆవిరి అంతా పోయాక క్యాప్ ఓపెన్ చేసేసేయాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక పొట్టును తీసేసుకున్నాను. నెక్స్ట్ వీటిని వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్తో కానీ మ్యాషర్తో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇవేవి లేకపోయినా చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడ ముక్క తగలకుండా మెత్తగా మ్యాష్ చేశాక ఇందులోకి 5 to 6 వరకు గార్లిక్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి బదులు కారమైన తీసుకోవచ్చు. నేను ఒక 2 to 3 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అంతే. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను 2 కప్స్ వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం క్రిస్పీగా రావడానికి నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మీ దగ్గర జీలకర్ర పొడి, చాట్ మసాలా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబిలిటీ లేదు. నెక్స్ట్ ఇవన్నీ కలిసేలా స్పూన్తో కానీ చేత్తో కానీ మంచిగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ వరకు వాటర్ పడ్డాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండిలాగా కలుపుకున్నాక 2 స్పూన్స్ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుంటూ కట్లెట్లా చేసుకోవడమే. వీడియోలో చూపించిన విధంగా చేయండి. సైడ్స్కి రౌండ్ షేప్లో ఈజీగా వస్తాయి. 2 చేతులతో చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యాక కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళాలి. వీటిని తక్కువ ఆయిల్తో హెల్దీ వేలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్ ఆర్ మైక్రో ఓవెన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో ప్రెస్ చేయడం వల్ల మంచిగా కుక్ అవుతుంది. అలా 5 to 10 మినిట్స్ కుక్ అయ్యాక రెండో వైపుకు తిప్పేసుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్లో ఎంత బాగా వచ్చాయో. రెండో వైపుకు కూడా 5 to 10 మినిట్స్ వరకు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవడమే. రెండో వైపుకు తిప్పుకున్నాక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఇలా చేస్తే మంచిగా క్రంచీగా రెండు వైపులా వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్తీ అయిన కట్లెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. స్వీట్ పొటాటోలో క్యాన్సర్ని తగ్గించే గుణాలు ఉంటాయండి. సో అందుకనే స్వీట్ పొటాటోస్ని ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎన్నో అందిస్తానండి. అంతే, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.